ఫ్రెండ్స్, ఏదైతే మనం మాటిమాటికి మనలో అనుకుంటామో మనం అదే అవుతాం. ఎందుకంటే ఏదైతే మనం అంటామో మన సబ్కాన్షియస్ మైండ్ దానిని యాక్సెప్ట్ చేస్తుంది. దాని ప్రకారమే మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. ఇలా మనతో మనం చెప్పుకునే వాటిని అఫర్మేషన్స్ అని అంటారు. మనల్ని మనం మార్చుకోవడానికి అఫర్మేషన్స్ ఒక పవర్ఫుల్ టూల్. మన మైండ్ని కంట్రోల్ చేయడంలో అఫర్మేషన్స్ని మించిన పవర్ఫుల్ టూల్స్ ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఈ అఫర్మేషన్స్ మన పూర్తి జీవితాన్నే మార్చగలవు. ఈరోజు ఈ వీడియోలో కొన్ని లైఫ్ చేంజింగ్ అఫర్మేషన్స్ని విందాం. మీరు గనక వీటిని 14 రోజుల పాటు వినారనుకోండి, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ జీవితంలో ఎన్నో చేంజెస్ కనిపిస్తాయి. మీరు చాలా ఆనందంగా మారుతారు. మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోతుంది. మీ బిహేవియర్లో మరియు మీ యాటిట్యూడ్లో మార్పు వస్తుంది. మీలో ఉన్న నెగటివిటీ, డిప్రెషన్ మరియు యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతాయి. మీరు ఇవాల్టి డేట్ నోట్ చేసుకోండి. సరిగ్గా 14 రోజుల తర్వాత డిఫరెన్స్ మీరే గమనించండి. మీలో వచ్చే చేంజెస్ని గమనించండి. అయితే నాదొక రిక్వెస్ట్, మీరు చేయాల్సిందల్లా నాతో పాటు అఫర్మేషన్స్ని రోజు రిపీట్ చేయండి లేదా విని ఇమాజిన్ కానీ చేయండి. కానీ అది కేవలం ప్రశాంతమైన మనసుతో మాత్రమే. ఏదైతే మనం మనతో చెప్పబోతున్నామో వాటిని ఇమాజిన్ చేసుకోండి, వాటిని ఫీల్ కండి. ఫర్ ఎగ్జాంపుల్, అఫర్మేషన్స్లో నేను సంతోషంగా ఉన్నాను అని అంటే ఆ సంతోషాన్ని ఫీల్ కండి. మిమ్మల్ని మీరు సంతోషంగా చూసుకోండి. ఎప్పుడైతే మాటిమాటికి సంతోషంగా ఉన్నాను అని మీరు అంటుంటారో మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు సంతోషంగా ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. మీరు నిజంగానే సంతోషంగా ఉన్నట్లు నమ్ముతుంది. అఫర్మేషన్స్పై ఇప్పటికే ఎంతో రీసెర్చ్ జరిగింది. మీరు అఫర్మేషన్స్ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయవచ్చు. ఇంకా యూట్యూబ్లో కూడా అఫర్మేషన్స్పై చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో చాలా మటుకు ఇంగ్లీష్లో లేదా తెలుగులో ఉంటాయి. అయితే అందులో వాడే చాలా పదాలు మనం రోజు వాడే పదాలకు భిన్నంగా ఉంటాయి. అందుగురించే నేను ఈ వీడియోలో చాలా సింపుల్ లాంగ్వేజ్లో అఫర్మేషన్స్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, అఫర్మేషన్స్ని స్టార్ట్ చేసేద్దాం. అయితే అఫర్మేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు 2-3 సార్లు దీర్ఘ శ్వాస తీసుకుని వదిలేయాలి. నాలో ప్రవేశిస్తున్న ప్రతి శ్వాస నాలో కాన్ఫిడెన్స్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా బయటికి వెళ్ళు ప్రతి శ్వాస నాలో ఉన్న అన్ని నెగటివిటీస్ని బయటికి తీసుకువెళ్తుంది. ఫలితంగా నా మనసు పూర్తిగా శాంతంగా మారుతుంది. నాకు ఈ రోజునిచ్చిన ఆ భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను శ్వాసించగలుగుతున్నాను. నాకు కళ్ళు ప్రసాదించిన ఆ భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే ఆ కళ్ళతో నేను ఈ అందమైన ప్రపంచాన్ని చూడగలుగుతున్నాను. ఇంత అందమైన వ్యక్తులను, ఇంత అందమైన ప్రకృతిని, ఇంత అందమైన ప్రపంచాన్ని, ఇంత అందమైన విశ్వాన్ని చూడగలుగుతున్నాను. నాకు నడవగల సత్తా ఇచ్చిన ఆ భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ ప్రపంచంలో ఎంతోమంది కనీసం నడవలేకపోతున్నారు. కానీ నాకు నడవగల సత్తా ఇచ్చిన ఆ భగవంతునికి మనసారా ధన్యవాదాలు చెబుతున్నాను. ఏది జరుగుతున్నా అంతా నా మంచి కొరకే జరుగుతుంది. నేను ఈ రోజును స్వాగతిస్తున్నాను. ఈ రోజును నా జీవితంలోని బెస్ట్ డేగా మార్చుకుంటాను. నేను నా జీవితంలో సంతృప్తిగా ఉన్నాను. నేను నా జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను కేవలం పాజిటివ్గానే ఆలోచిస్తాను. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తాను. తద్వారా నేను రోజు ఎనర్జెటిక్గా ఉంటాను. నాలో చాలా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని నేను మంచి పనుల కొరకు ఉపయోగిస్తాను. నేను ఒక ఛాంపియన్ని. తెలుసో తెలియకో ఎవరైనా నాతో తప్పుగా ప్రవర్తించి ఉంటే వారందరినీ ఈరోజు క్షమిస్తాను. నేను చాలా తెలివైన వాడిని. నేనేది చేసినా నిండు విశ్వాసంతో మరియు నిండు మనసుతో చేస్తాను. నేను చాలా కష్టపడే వ్యక్తిని. నాకు కష్టపడి పనిచేయడము ఇష్టం. నేను అన్నీ చేయగలను. భగవంతుడు సదా నాతోనే ఉన్నాడు. నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఈరోజు నేను ఖచ్చితంగా ఏదైనా మంచి చదువుతాను, ఏదైనా మంచి చూస్తాను, మంచి వింటాను. ఎందుకంటే నేను నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా మంచి చేయాలి. నా మనస్సు పూర్తిగా నిలకడగా ఉంది. నాలో చాలా ఎనర్జీ ఉంది. నాకు నేనన్నా, నా జీవితమన్నా చాలా ఇష్టం. నేను ఎవరినైతే రోజు అద్దంలో చూస్తానో ఆ వ్యక్తి నాకు చాలా ఇష్టం. నేను చాలా మోటివేటెడ్గా ఉన్నాను. ఈరోజు నేను ఇదివరకెన్నడూ చేయనిది చేస్తాను. ప్రతికూల పరిస్థితులలో కూడా నేను శాంతంగా ఉంటాను. నా జీవితంలో నేను ఎన్నడూ కోపానికి కానీ టెన్షన్కి కానీ గురికాను. నేను ఒక మంచి వ్యక్తిని, సంతోషకరమైన వ్యక్తిని. అందరితో సంతోషంగా ఉంటాను. నా ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వును చెరగనీయను. నా ముఖంపై కాంతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. నా భవిష్యత్తు బ్రైట్గా ఉండబోతోంది. నేను చాలా ధనవంతుణ్ణి కాబోతున్నాను. నేను ప్రేమ మరియు సంతోషాన్ని పంచుతాను. నేను నా ప్రతి తప్పు నుండి పాఠాలు నేర్చుకుంటున్నాను. ప్రతిరోజు నాకొక బహుమానం వంటిది. అది నన్ను నా సుందర భవిష్యత్తుకి చేరువగా తీసుకువెళ్తుంది. నేను ఒక ఆకర్షణీయమైన మరియు నిజాయితీ గల వ్యక్తిని.
నేను ఒక అయస్కాంతం వంటి వాడిని. కేవలం మంచి వాటినే ఆకర్షిస్తాను. నాపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను ఏదైతే చేస్తున్నానో అది కరెక్ట్గానే చేస్తున్నాను. నేను చేసే ఈ పనిలో ఈ విశ్వం నాకు తోడుగా ఉంది. ఈ మొత్తం ప్రపంచంలో నేను అపూర్వమైన వ్యక్తిని. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నా ఫోకస్ అంతా కూడా పాజిటివ్ విషయాలపైనే ఉంటుంది. నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను అన్ని విధాలుగా రెడీగా ఉన్నాను. ఈ సొసైటీలో నేను ఒక రెస్పెక్టెడ్ పర్సన్ని. నేను ప్రతి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తాను. నా జీవితంలో నేను చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. తొందరలోనే నా అన్ని డ్రీమ్స్ సాకారం కాబోతున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నా ఫోకస్ అంతా జరిగేదాని మీద మరియు జరగబోయే దాని మీద మాత్రమే. నేను అన్ని విధాలుగా యాక్టివ్గా ఉన్నాను మరియు జాగ్రత్తగా ఉన్నాను. నాలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నేను ఒక స్వతంత్ర మరియు శక్తివంతమైన వ్యక్తిని. నేను ఫిజికల్గా మరియు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇవన్నమాట కొన్ని అఫర్మేషన్స్. ఇవి నేను సింపుల్ లాంగ్వేజ్లో మీ కొరకు రూపొందించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది ఒక 14 days ఛాలెంజ్. మీరు ఈ అఫర్మేషన్స్ని డైలీ ప్రాక్టీస్గానే చేయండి లేదా ఈ వీడియో చూస్తూ వినండి. మీ జీవితం ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సంతోషాలతో నిండిపోవాలని మనసారా భగవంతుని వేడుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.